చక్కగా అవసరమా? రెగ్యులర్ సిబ్బంది 8 మంది 18 మంది గ్రీన్ అంబాసిడర్స్. యూఆర్డీ ఖాళీ ఉందా? యూఆర్డీ ఖాళీ. రెగ్యులర్ పోస్ట్ ఏమి? యూఆర్డీ సార్. సీనియర్ స్టూడెంట్ ఉంటున్నారు లేదు సార్. యూఆర్డీ వచ్చేసి 15 రోజులు సార్. చెట్టాకి మల్లికార్జున సార్ ఉన్నాడు సార్, ఆయన చెట్టాకి వదిలేశారు. ఆ ప్లేస్లో అయితే శివప్రసాద్ చేశారా? శివప్రసాద్ మనకు సేవ్ చేస్తారు సార్ మార్కెట్ మనకు మెయిన్ సోర్స్ మార్కెట్ ఎట్లయిందంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అత్తగారింట్లో అల్లం లేదన్నట్టు ఉంది పరిస్థితి. ఈఓ గారు ఏదో అవకతవకలు చేశారని ఆయన సస్పెండ్ చేసి 3 నెలలు అవుతుంది. ఈడ స్థానికంగా ఉండే నాయకులు మాకు నెల లక్ష రూపాయలు ఇస్తే ఎవరు ఇస్తే వాళ్ళకి పోస్ట్ వేయించామని మేము ఎవరు ఆడ ఇంటంటే ఇంటి నేను కూడా ఆడ అంటంటే ఇన్నేవాళ్ళని వాళ్ళు అంటున్నారు ఆడ అడ్రోడ్లో లక్ష రూపాయలు ఇస్తే ఎవరైనా ఈఓ అంట. అది మాజీ కావచ్చు, గోగర్ కావచ్చు, ఇంకా ఒక తక్కువలు ఎన్నేం చేసుకో, నువ్వేమేం చేసుకో, వెంపలేను, మాకు లక్ష రూపాయలు వేయాలా. అయ్యా మీరు లెక్కల కోసం కాదు నాయకులారా, మీకు అధికారం ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినాము. ప్రజల పరిస్థితి ఎట్లుందంటే వేంపల్లెలో చెత్త పేరకపోయింది, మురిక్కాలువలు నిండిపోయి చెత్తతో కూడిపోయినాయి. నిన్న పడిన చిన్నపాటి వర్షపాతానికి కూడా కాలువలు నిండి రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయంటే ఈరోజు వేంపల్లె పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. దీనిపైన పెద్దలు అంతా దృష్టి పెట్టి, అధికారులు దృష్టి పెట్టి వెంటనే ఈవో గారిని నియమించి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని పులివెందుల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమస్యను ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ నల్రెడ్డి తులసిరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ. దాదాపు 50,000 నుంచి 60,000 వరకు జనాభా ఉంటుంది. గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతా ఉంది. మురికి కూపంగా తయారైంది. పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ స్కీమ్ సిబ్బందికి, మిగతా కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళందరికీ దాదాపు 4-5 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. డ్రైనేజీ కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినాయి. డ్రైనేజీ కాలువల్లో పారాల్సిన మురికి నీరు రోడ్ల మీద విచ్చలవిడిగా పారుతూ ఉంది. ఏరులై సెలయేరులై పారుతూ ఉంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి, దోమలు వీరవిహారం చేస్తున్నాయి. నియోజక మేజర్ పంచాయతీలో అటు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి. నెల రోజుల ముందు ఈవో లేడు. గతంలో ఉన్న ఈవో మీద అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు. ఈఓఆర్డీని ట్రాన్స్ఫర్ చేశారు. ఈవో లేడు, ఈఓఆర్డీ లేడు. ఇన్ఛార్జిగా వేసినటువంటి అట్లూరు ఈఓఆర్డీ ఇక్కడికి ఈఓఆర్డీగా
ఇన్ఛార్జిగా వేస్తే ఆయన రావడం లేదు. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. తెనాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది. వేంపల్లి అంటే భయపడిపోతున్నారు. ఇక్కడికి ఈవో కానీ యూఆర్డీ కానీ ఎవరన్నా రావాలంటే వీళ్ళకేమో ఈవో సంతకం లేకుండా సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. 1 నెల కాదు 2 నెలలు కాదు 4 నెలల ముంటి వాళ్ళకి రావడం లేదు. ఇక ప్రధాన ఆదాయం వనరు వచ్చేసి మార్కెటింగ్. పంచాయతీకి మార్కెటింగ్ ద్వారా మెయిన్ ఆదాయం. మన మార్చి 31కి టైం అయిపోయింది. దానివల్ల టెండర్స్ పిలిచే పరిస్థితి లేదు. నీటి పన్ను ఇంటి పన్ను రాబట్టేదానికి దానికి పర్యవేక్షణ లేదు. రైతు బజారు దాదాపు 1.5 సంవత్సరాల కిందట రైతు బజారు సర్వాంగ సుందరంగా నిర్మితమైంది. దాని మార్కెటింగ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేక అది మూలబడింది. రైతులేమో తాము తెచ్చినటువంటి కాయగూరలు కూరగాయలు ఇటువంటివన్నీ రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్క దుమ్ము ధూళి ఎండకు ఎండుచు వానకు తడుస్తూ అపరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ రోడ్డు పక్కన మార్కెట్ చేస్తున్నాం. ఇక్కడేమో రైతు బజారు 1,30,00,000తో నిర్మించబడింది. దాన్ని మూసేశారు. కాబట్టి మొత్తము సమస్యల సుడిగుండంలో వేంపల్లె మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికే కాదు ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి? మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు నిరంతరము ప్రతిపక్ష నాయకుని హోదా తప్పించేసి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు, వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యలు పట్టవు. ఆయనకు అలా నిరంతరం వచ్చేసి లేచినప్పటి నుండి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఎట్లా తెచ్చుకోవాలా ఇదే పట్టింది. ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టలేదు. ఆయన చూస్తే ఎమ్మెల్యే చూసి అట్టున్నాడు. ఇక్కడ కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేదా అనే అనుమానం వచ్చే పరిస్థితి కలుగుతూ ఉంది. ఇప్పటికైనా అటు ప్రభుత్వము ఇటు జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ మీద ఈ పంచాయతీల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ఇమ్మీడియట్గా ఆ సిబ్బందికి 4 నెలలుగా ఇవ్వాల్సినటువంటి ఆ జీతాలు వెనకమ్మడి ఇవ్వాలి. పారిశుద్ధ్యం మీద శ్రద్ధ వహించాలి. ఇమ్మీడియట్గా ఈఓను యూఆర్డీని ఇక్కడ నియమించి ఆ యొక్క మార్కెటింగ్ టెండర్ వేసి ఆ యొక్క రైతు బజార్ను ఇమ్మీడియట్గా అది ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.